ఏయ్ పోయినసారి లెక్క కాదురా, ఈసారి 3000 రూపాయలు ఇస్తేనే గణపతి పెడదాం. గట్లెట్టుంటదిరా, పోయినసారి మీ అందరికంటే నాకు 5000 రూపాయలు ఎక్కువ పడ్డాయి. అయినా దేవుడు అంటా భరించిన దేవుడు కాబట్టి మీరు రాకపోతే నేను ఒక్కనైనా పెట్టుకుంటారా ఈసారి. అన్నా నువ్వు ఒక్కడు ఎట్లా పెట్టుకుంటావే, మేము సంఘం వెళ్ళలే, మా దగ్గర పైసలు లేవా? మేము కూడా పెడతాం, మా దగ్గర కూడా ఉన్నాయి. 3000 రూపాయలు అంటే ఎక్కడ కావా అని మంచిగా 500 రూపాయలు వేసుకున్నామే. ఏమో నువ్వు ఒక్కనే పెట్టుకుంటా అంటున్నావు. అన్నా నీకంటే బాధ కానీ పోయినసారి 5000 రూపాయలు తక్కువ పడితే నువ్వు ఇచ్చినావు కరెక్టే. మరి మా మమ్మల్ని కూడా అడిగితే మేము మంచి పని ఇవ్వకపోదామా అని. అన్న నువ్వు చెప్పాను, నువ్వనే చెప్పా అన్నకు. మా ఇస్తానరా. అరే అంటే బాధ అంటున్నావు, పోయినసారి 5000 రూపాయలు తక్కువ పడుతున్నాయి అంటే మిమ్మల్ని అడిగినా మీరు ఇచ్చిరారు అందరూ, మళ్ళీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. అవురే నల్లి కుట్లోడా సప్పుడే అయ్యావేంద్రా. అవునే అన్న, నువ్వు 5000 రూపాయలు ఏడబెట్టినావే, 2500 పెట్టి మొత్తం ఎక్కలేని మా ఎత్తుతున్నావు 5000 పెట్టినా అని. మాకు తెలియదు అనుకున్నావా ఎట్లనే? అవురా చూసినావారా నల్లి కుట్లోడా. అరే ఊకోరా, దేవుడికి 5000 లెక్క పెడితే నీకే కదరా మోక్షం. అవునే అన్న, మీ అందరింటికి ప్రసాదం వచ్చిందే పోయినసారి, మా ఇంటికే రాలేదు. ఎందుకు నేను గణపతి కాడ ఏం పని చేయలేనా? ప్రతి ఒక్క పని నేనే చేసిన. దేవుడి కాడ ఏమన్నా అవసరం పడితే కుక్క లెక్క దుకాణం పంట తిరిగిన. అయితే పోయి తీరా మన అనుకుని తింగర్రా, ఏమైతుందిరా? అవునే మా ఇంటికాడ అడిగారు ప్రసాదం అయితే నేనేమని చెప్పిన గణపతి కానే తినొచ్చినని చెప్పిన. ఇక ఇజ్జత్కి అయితే పోయి తీరా, ఇంకా నువ్వే గొప్పడివి పోనీ. అరే అందరికి వచ్చిందిరా ప్రసాదం. అరే కర్రోడా నువ్వే కర్రా పంచింది చెప్పరా. నేనే పంచినా కానీ గణపతి కాడ మీ అందరుండే, మీ అందరికి ఇచ్చేసిన. ఆడొక్కడే లేకుండే, ఆయన చూసినా ఇక నేనే తినేసిన. మరి ఏం చెప్తావు? ఇక ఉన్నమాట చెప్తున్నా. అరే ఓల పాల ఆలకూస్తే అయిపోతుండే కదరా, ఇప్పుడు ఆడెత్తేసిండు, ఇప్పుడు దెబ్బకి వచ్చిందా? ఇగో పెద్దనా, పాతయాన్ని ముందుకు తెచ్చుకుంటే అస్సలు ముందుకు రాలే. ఇప్పుడు సంఘాలు ఉండేటోళ్ళు ఎవరు, పోయేటోళ్ళు ఎవరు? అన్న 3000 రూపాయలు అంటే మాతోడు కాదే, మీ పెద్దలందరూ కలిసి 3000 రూపాయలు వేయురి, మేము చిన్న పోరాళ్ళం అందరం కలిసి 1000 రూపాయలు వేస్తాం. ఆవురా మాతోటి బరాబర్ తింటారు, బరాబర్ తాగుతారు, బరాబర్ మాటలు అంటారు, మళ్ళీ పైసల విషయానికి వచ్చేసరికి మాట బోల్పెత్తారు. ఏ మాట మాట్లాడుతున్నావురా? అందరూ మోపేరు. సంటాలున్నోడైతే ప్రసాదం రాకపోతే మానం తీసిండు, పైసలు ఇవ్వకపోతే ఒకళ్ళకి అత్తది ఒకళ్ళకి రాదు, గిట్లా ఉంటది. మరి ఇందారా మాటలు ఎందుకురా అనవసరంగా కయ్యాలు పెడతారు? మీరంటే పెద్దోళ్ళాయే. అదేరా పెద్దోళ్ళనే, పోయినసారి 5000 రూపాయలు కట్టుకుంటే నా మానం మొత్తం తీసేసిర్రా, నాకు వాల్యూ లేకుండా చేసేసిర్రు. అన్న మా దగ్గర కూడా ఇప్పుడు ఉంటాయా అనే పైసలు? అది దారికి రారా అన్న, మేము పోరాగలం, మా దగ్గర పైసలు లేవు, పెద్దోళ్ళు మీరు ఎలా తీయురు అని అంటే మాకు సపోర్ట్ ఉంటే అది వేరుంటది. అన్న లాస్ట్ ముచ్చట చెప్తున్నానే, 3000 అంటే మాతోడు కావు, మంచికి 1000 రూపాయలు ఇస్తాం. ఉండమంటుంటాం పొమ్మంటే పోతాం. అరే మీరు లేకపోతే మాకు వెళ్ళరారా, ఉంటుండ్రు పోతే ఎవరు అంటే ఇప్పుడు మమ్మల్ని అద్దంటారు కదా. ఇక మిమ్మల్ని నడురిరా పోదాం, మనం పెట్టుకుందాం. ఇక ఇలా తోడు కుదరది. వాళ్ళకన్నా డబుల్ ట్రిపుల్ గణపతి పెడదాం, ఇక చూద్దాం. వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కైనా సరే, వాళ్ళకన్నా గ్రాండ్ గా చేద్దాం. ఆ పైసలు ఎన్నున్నాయిరా? 20,000 ఉన్నాయి అవ్వా. ఆ పోరగల్లా దంద పెట్టుకోకూరు ఇక మీరు, ఇక పోయేటప్పుడు అంతా ఆగమాగం రచ్చ దూకుతారు. అరే ఆ పోరగల్లు వచ్చి మళ్ళీ అడిగితే నాంతే నాన్నకు వాళ్ళు పెట్టుకొని మనం పెట్టుకుందాం ఇక. అరే ఆజా దేవా ఆజా, నీకు 9 రోజుల పూజ, ఆ కైలాసాన్ని విడిచిపెట్టి గల్లీ గల్లీ అన్ని సాటి, ఆ పందిరి గుడిసెలల్లా 10 లంగా ఉండయ్యో. ఇలా చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది దోస్తులు. మేము ఇలా దూల్పేట వచ్చినాం, దూల్పేటలో మా గణపతిని బుక్ చేసినాం. అదే మా గణపతి. దూల్పేటలో మంచి మంచి గణపతులు ఉన్నాయి, ఎవరైనా రావాలనుకుంటే రర్రి. మా గణపతి ఎట్లుందో కామెంట్ చేయూరి దోస్తులు. ఇక డీజే కూడా 90,000కు మాట్లాడినాం. ఈసారి రచ్చ చేద్దాం దోస్తులు, ఏమంటారు? అన్న ఈ గణపతి సూపర్ ఉన్నదే. అవురా ఈ గణపతి నంబర్ 1 ఉంది కదా. ఈ గణపతి ఒకసారి రేట్ అడుగుదామా? మంచిగా ఉంది అన్న, ఈ గణపతి మంచిగా ఉంది, పెద్దగా ఉంది. ఈసారి లచ్చ ఖర్చైనా పర్వాలేదు, గణపతుల పండుగకి మాత్రం రచ్చ చేసుడే. ఈసారి పెద్ద గణపతి మాట్లాడదాం, 2 లక్షల డీజే మాట్లాడదాం, అన్ని గ్రాండ్ గా చేద్దాం. ఆ పోరగాళ్ళు వెళ్ళిపోయిన పోరగాళ్ళు కూడా మన దాంట్లోకి రావాలి వచ్చేసారి, అట్లా ఎంజాయ్ చేద్దాం. భయ్యా ఈ గణపతి రేట్ కిత్నాయే? అదేం భాషారు అన్ని మిక్స్ కలిపేసినావు. అరే ఏదో తీరా మాట్లాడేటోడి గలకు ఏలు పెడతావేంద్రా. భయ్యా ఏ వాళ్ళ గణపతి 15 ఓ వాళ్ళ గణపతి 18. ఈడేంద్రా గణపతి రేట్ చెప్పరా అంటే 15, 18 ఇట్లా. అరే రాముల 15,000 18,000 అంటుండ్రా. భయ్యా తెలుగు వాళ్ళ ఆద్మీతో బులవు, తెలుగు వాళ్ళని పిలుస్తారమ్మని చెప్పిండ్రా. ఇక ఈసారి లచ్చ ఖర్చైనా పర్వాలేదు, రచ్చ చేసే